ఫేస్ లిఫ్ట్ గా మన XC7X తీసుకురావడం జరిగింది. వచ్చేసరికి మనకి హై బీమ్ లో బీమ్ ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారు. ఐస్ క్యూబ్ డిజైన్ తోని మనకు R19 టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మన దీని స్ట్రక్చర్ వచ్చేసరికి హనీ బీమ్ కోమ్ స్ట్రక్చర్. మన హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు చూస్తున్నారు ప్రశాంత్ ఆటోమోటివ్. నా పేరు ప్రశాంత్. బేసిక్గా నేను ఆటోమొబైల్ కంటెంట్ చేస్తుంటాను. ఈరోజు వచ్చేసరికి మనం మహేంద్ర XUV7X వాక్ అరౌండ్ రివ్యూ తీసుకురావడం జరిగింది. ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మనం ఇంజన్ స్పెసిఫికేషన్స్ అండ్ మనం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. అలానే మనకి ఇది XUV700 ఫేస్ లిఫ్ట్గా మన XUV7X తీసుకురావడం జరిగింది. ఎలా అంటే మనం లాస్ట్ టైం మీరు చూసారు మన XUV300కి ఫేస్ లిఫ్ట్ ఎలా 3X తెచ్చారో, అలానే మనకి XUV700కి 7X తీసుకురావడం జరిగింది. మనకి స్టార్టింగ్ ఈ లుక్స్ చూసి మనకు లాంచ్ ఈవెంట్లో మనకి ఈ లుక్స్ చూసి మనకు కొందరికి చాలా మందికి వెహికల్ నచ్చలేదు. బట్ నేను ఇక్కడ వెహికల్లో లైవ్లో చూసినప్పుడు వెహికల్ లుక్స్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఇంప్రెసివ్ కూడా ఉంది వెహికల్. అండ్ మనకు దీనిలో 2 ఇంజన్ ఆప్షన్స్తో వస్తుంది. ఒకటి మనకు పెట్రోల్ ఇంజన్, ఇంకోటి మనకు డీజిల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ అయితే మనకి 1 లీటర్ టర్బో చార్జర్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన డీజిల్ వచ్చేసరికి మన 1.2 డీజిల్ టర్బో ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో XUV7Xలో మన బేసిక్గా వేరియంట్ చూసుకున్నట్టయితే AX, AX3, AX5, AX7, AX7T, AX7L. ఎల్ అంటే మనకి ఇది లగ్జరీ వేరియంట్, ఇది టాప్ ఎండ్ వేరియంట్ కిందకి వస్తుంది. అండ్ మనం దీని వాక్ అరౌండ్ చూసుకున్నట్టయితే మనం వాక్ అరౌండ్లో మనకి ఫస్ట్ హెడ్లైట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి హెడ్లైట్ అయితే మనకి ఇక్కడనే LED ప్రొజెక్టర్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనిలో వచ్చేసరికి మనకి హై బీమ్ లో బీమ్ ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారు. C-షేప్ DRLs ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మనకు స్వైపింగ్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మన కింద చూసుకున్నట్టయితే మనకు ఐస్ క్యూబ్ డిజైన్తో మనకు ఫాగ్ ల్యాంప్స్ అండ్ అలానే మనకి ఇక్కడ కార్నరింగ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కార్నరింగ్ ల్యాంప్ ఎలా పనిచేస్తుందంటే మనం నైట్ టైంలో మనకు లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ తిప్పినప్పుడు మనకి ఈ లైట్ వెలుగుతుంది. అండ్ మనం రైట్ సైడ్ స్టీరింగ్ తిప్పినప్పుడు మనకు ఆ లైట్ వెలుగుతుంది. అలానే మనం మధ్యలో వచ్చేసరికి మనకి గ్రిల్ చాలా పెద్దగా ప్రొవైడ్ చేస్తారు. గ్రిల్ వచ్చేసరికి మనకి పియానో బ్లాక్లో అండ్ ఇంకో వేరే కలర్లో మనకు 2 కలర్స్ ప్రొవైడ్ చేస్తారు దీనిలో. అండ్ ఇన్ బిట్వీన్ మనకి మహేంద్ర బటర్ఫ్లై లోగో ప్రొవైడ్ చేస్తారు. అండ్ మన కింద 360 డిగ్రీస్ కెమెరా అయితే దీనిలో లేదు, మనకి దీనిలో 540 డిగ్రీస్ కెమెరా ఉంది. అందుకే మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా ఇది 540 డిగ్రీస్లో. అండ్ మనకు లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ రేడియేటర్కి. ఇది వచ్చేసరికి రేడార్ వచ్చేసరికి మనకు లెవెల్ 2 రేడారు. అండ్ మనం దీని కిందలో చూసుకున్నట్టయితే మనకి స్కిడ్ ప్లేట్ ప్రొవైడ్ చేస్తున్నారు, సిల్వర్ స్కిడ్ ప్లేట్. అండ్ మనం దీని సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే మన సైడ్ ప్రొఫైల్లో మనకు టైర్ సైజ్ వచ్చేసరికి మనకి R19 టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మన దీనికంటే మనకి కింద వేరియంట్స్లో మనకి R18 టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మనకి మన టైర్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 235/55 R19 టైర్ ప్రొవైడ్ చేస్తారు. దీనిలో మనకు వచ్చేసరికి అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని కింద వేరియంట్స్లో మనకి స్టీల్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్టీల్ క్యాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అలాయ్ వీల్స్ వచ్చేసరికి మనకి డ్యూయల్ టోన్తో వచ్చింది. మన పైన వచ్చేసరికి మనకు వైట్ లైన్తో కొంచెం వైట్ కలర్లో వచ్చి మనకి లోపల వచ్చేసరికి మనకి పియానో బ్లాక్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఓవర్విఎం చూసుకున్నట్టయితే ఓవర్విఎం అయితే మనకి అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్. దీనికి ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మన 540 డిగ్రీస్ కెమెరాలో మనకి ఇక్కడ ఒక కెమెరా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఓవర్విఎంకి. అలానే మనకి ఇక్కడ మనకు వీల్ అడ్జస్ట్ వచ్చేసరికి మనకి ఇది కూడా మొత్తం మన వెహికల్ అరౌండ్ ఇచ్చారు. ఇది కూడా మనకి పియానో బ్లాక్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ మనం జస్ట్ అన్లాక్ చేసి ఇలా లోపలికి ఈజీ ఎంట్రీ అయిపోవచ్చు దీంట్లో. అండ్ మనం దీని బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్రేకింగ్ వచ్చేసరికి మనకి 4 డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. అండ్ ఇది వచ్చేసరికి మనకు ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది దీంట్లో మనకు. అండ్ మనకు ఆల్ వీల్ డ్రైవ్ కావాలంటే మనకు డీజిల్ ఆటోమేటిక్ తీసుకుంటే మనకు టాప్ అండ్ ఆప్షనల్గా మనకు తీసుకోవచ్చు. అండ్ మనకి దీనిపైన చూసుకున్నట్టయితే రూఫ్ రైల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. అండ్ మన దీనిపైన మనకు సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని రేర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకి దీనిలో ఇక్రాస్ అన్ని వేరియంట్స్లో మనకి ఇక్కడ షార్పిన్ యాంటీనా ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. అండ్ అలానే మనకి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి హై మౌంటెడ్ స్టాప్ లైట్, ఇక్కడ మనకి వాషర్ అండ్ మనకి డిఫాగర్ లైన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి వైఫర్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఇక్కడ మనం ఈ రేర్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ కూడా. ఈ మనకి స్ట్రక్చర్ వచ్చేసరికి హనీ బీమ్ కోమ్ స్ట్రక్చర్ మనకి. అలానే ఈ డిజైన్ వచ్చేసరికి మన XUV9Sలో మనకి సేమ్ డిజైన్ ఉంటుంది దాంట్లో. ఇక్కడ మనకి చేంజ్ అయితే ఉండదు దీంట్లో. అండ్ మన మిడిల్ ఎలిమెంట్ వచ్చేసరికి మనకి పియానో బ్లాక్లో ఇచ్చి మధ్యలో వచ్చేసరికి మనకి మహేంద్ర లోగో ఇక్కడ చాలా బాగా డిజైన్ ఇచ్చారు బ్యూటిఫుల్గా. దీని కిందనే మనకి 540 డిగ్రీస్ కెమెరాలో మనకి ఇక్కడ రేర్ కెమెరా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు దీనిలో. అండ్ మనం దీని కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ XUV7X దీని బ్యాడ్జింగ్ ఇచ్చారు. అండ్ మన వెహికల్ పేరు మనకి 7X మనకి దీని బ్యాడ్జింగ్ ఇచ్చారు. అలానే మనకి ఇక్కడ 2 పార్కింగ్ సెన్సర్స్ ఇచ్చారు. ఈ లోవర్ ఎలిమెంట్ వచ్చేసరికి మనకి పియానో బ్లాక్లో వచ్చి మనకు స్కిడ్ ప్లేట్ అయితే మనకి సిల్వర్లో వచ్చింది. అండ్ మనకి 2 రిఫ్లెక్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీనిలో. అండ్ మనం దీని బూట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీన్ని అయితే ఎలక్ట్రికల్ ఓపెన్ ఆప్షన్ అయితే ఏం లేదు. మనం ఇక్కడ బటన్ ప్రెస్ చేసి
పైకి లిఫ్ట్ చేయాల్సిందే. ఇక్కడ మనకు 2 హైడ్రాలిక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. అలానే మనకి ఇక్కడ దీని అయితే 240 లీటర్స్ బూట్ కెపాసిటీ ఉంది. అండ్ మనకి ఇక్కడ బూట్లో అయితే మనకి ఇక్కడ ఎల్ఈడి లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఇక్కడ మనకు మెడికల్ కిట్ కూడా కొంచెం ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ మనకి ఇక్కడ మనకి 240 లీటర్స్ సరిపోయినప్పుడు మన వెహికల్ ఒక 5 మెంబర్స్ ఉండి మనకి ఇక్కడ బూట్ సరిపోయినప్పుడు ఏం చేయాలంటే మనకి ఈ సీట్స్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ సీట్స్ అయితే మనకు ఫోల్డబుల్ సీట్సే. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే మనకు దీనిలో మనకి 700 అప్ టు 700 లీటర్స్ మనకి బూట్ పెరిగిపోతుంది. మనకు ఫస్ట్ 240 లీటర్స్ ఉండే కదా, మనకి సీట్స్ మనం ఫోల్డ్ చేయగానే మనకి అప్ టు 700 లీటర్స్ మనకి బూట్ పెరిగిపోతుంది. అండ్ మనం దీని సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సైడ్లో మనకి ఇక్కడ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు. ఫ్యూల్ క్యాప్ ఇక్కడ మనం ఇట్లా 2 టైమ్స్ ప్రెస్ చేయగానే బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మనకి డీజిల్ వచ్చేసరికి మనకి 60 లీటర్స్ ఫిల్ అవుతుంది. అలానే మనకి యాడ్ బ్లూ కూడా ఫిల్ చేయాలి. ఇది మనకి డీజిల్ వెహికల్ కాబట్టి మనకి దీనిలో యాడ్ బ్లూ ఉంటుంది. ఇది మస్ట్ అండ్ షుడ్. ఫస్ట్ మనం దీని ఇంటీరియర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంటీరియర్ మొత్తం ఎక్కడ చూసినా మొత్తం డ్యూయల్ టోన్లో ఉంటుంది. కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంది. మనకి ఇక్కడ కొంచెం బీచ్ కలర్లో ఉంటుంది. మనకి ఇది కొంచెం మెయింటైన్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మనకి బీచ్ కలర్ ఉన్నప్పుడు చాలా మెయింటెనెన్స్ ఉంటుంది దీంట్లో. అలానే దీనిలో బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఏంటిదంటే మనం జస్ట్ డోర్ ఓపెన్ చేయగానే సీట్ మనకి వెనకాల వెళ్ళిపోయి మనం ఓపెన్ చేయగానే మనకు క్లోజ్ చేయగానే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంది. దీన్నే వెల్కమ్ ఫంక్షన్ అంటారు. చూడొచ్చు ఇప్పుడు నేను లోపల కూర్చున్నప్పుడు సీట్ ముందరికి అడ్జస్ట్ అయిపోతుంది. అలానే చూడొచ్చు ముందుకు వెళ్ళిపోయింది. చూడొచ్చు ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ సీటింగ్ వెనకాల వచ్చేస్తుంది. అలానే మనకి ఇక్కడ సీటింగ్ చూసుకున్నట్టయితే మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ 6-వే అడ్జస్టబుల్ సీటింగ్ ఉంటుంది. చూడొచ్చు మీరు ముందుకంటే ముందుకి, వెనక్కంటే వెనక్కి, దీని అప్పు డౌన్ కూడా చేసుకోవచ్చు దీన్ని ఇలా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దీని రిక్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనకి రిక్లైన్ కావాలంటే రిక్లైన్ చేయొచ్చు. మనకు ఇంకా బ్యాక్ రిక్లైన్ అంటే బ్యాక్ రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. అలానే మనకి దీనిలో 3 మెమరీ ఫంక్షన్ ఉంటుంది. మనకు ఒకే ఇంట్లో 3 డ్రైవర్స్ ఉండి మనకి ఎవరికి తగ్గట్టు సీటింగ్ అలా కావాలంటే మనకి దీనిలో అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. అలానే మనకు ఇక్కడ మనకి డోర్లో కంట్రోల్ చూసుకున్నట్టయితే మనకి ఇది ఓఆర్విఎం కంట్రోల్స్. మనం జస్ట్ బటన్ ప్రెస్ చేయగానే ఓఆర్విఎం మనకు క్లోజ్ అయిపోతుంది. అలానే ఓపెన్ అయిపోతుంది. చూడొచ్చు ఇప్పుడు ఓపెన్ అయిపోయింది ఎలక్ట్రికల్లీ. మనకు ఫోల్డ్ అయిపోయింది. అన్ఫోల్డ్ కూడా చేయొచ్చు. ఇక్కడ నుంచి మన డోర్ లాక్ అన్లాక్, మనకు విండో లాక్ అన్లాక్. అండ్ మన డ్రైవర్ సైడ్ అయితే మనకు 1 టచ్ డౌన్ 1 టచ్ అప్ ఆప్షన్ ఉంది దీనిలో. అండ్ మన ఓవర్విఎం కంట్రోల్స్ కూడా ఇక్కడ నుంచే చేయొచ్చు. అలానే మనకి ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం వెనకాల స్పేస్ ఉంది. అండ్ దీనిలో ఒక చిన్న అంబ్రెల్లా పెట్టుకోవచ్చు. మనకు అంబ్రెల్లా హోల్డర్ కూడా ఉంది దీంట్లో. అండ్ మనం ఇక్కడ బటన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ట్రాక్షన్ ఆన్ ఆఫ్ బటన్, హిల్ హోల్డ్ అసిస్ట్ బటన్, అండ్ మనకి ఇక్కడ ఈఎఫ్సీ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి హెడ్ లైట్ లెవెలర్. ఇది మనకి లైట్ ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి స్టీరింగ్ అయితే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఉంటుంది. మనకు టెలిస్కోపిక్ ఉంటుంది. అలానే మనకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మనకి పైకి కిందికి మనకి టెలిస్కోపిక్ కూడా ఉంటుంది దీంట్లో ఆప్షన్. అండ్ మనకి రైట్ సైడ్ కంట్రోల్స్ వచ్చేసరికి మనకి లైట్ కంట్రోల్స్, మనకి లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ వచ్చేసరికి మనకి వైఫర్ కంట్రోల్స్. అండ్ మనకి స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్టీరింగ్ మొత్తం డ్యూయల్ టోన్తో రావడం జరుగుతుంది. ఇక్కడ మధ్యలో వచ్చేసరికి మనకి 3D మహేంద్ర లోగో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మనకి రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ లైన్ అసిస్ట్, ADAS లెవెల్ 2 అండ్ మనకు క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ ఇక్కడ బటన్స్ ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ దీన్ని కూడా అడ్జస్ట్ చేయొచ్చు మెనూ బటన్ ప్రెస్ చేసి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించిన బటన్స్, బ్లూటూత్ మోడ్స్ దానికి చేంజ్ చేయడానికి దానికి సంబంధించిన బటన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇంటీరియర్ ఎక్కడ చూసినా మొత్తం కంప్లీట్ మనకు లెదర్ ర్యాప్డే ఉంటుంది డ్యూయల్ టోన్. అలానే మనకి దీనిలో మనకు పైన చూసుకున్నట్టయితే మనకు కొంచెం హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. ఇక్కడ ఒక స్పీకర్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. మనకు దీనిలో మొత్తం కంప్లీట్గా 3 స్క్రీన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3 స్క్రీన్లో ఈ స్క్రీన్ వచ్చేసరికి మనకి డ్రైవర్కి సంబంధించింది, ఈ స్క్రీన్ వచ్చేసరికి మనకి ఇన్ఫోటైన్మెంట్కి, అండ్ ఇది వచ్చేసరికి మనకి కో ప్యాసింజర్కి సంబంధించిన స్క్రీన్. మనకి ఈ స్క్రీన్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. దీనిలో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే అలా మనకి చాలా యాప్స్ ఉంటాయి దీంట్లో. చూడొచ్చు మీరు యూట్యూబ్, అమెజాన్, జియో హాట్స్టార్, యూట్యూబ్ కిడ్స్, యాపిల్ మ్యూజిక్, చాలా మనకి ఫోన్లో ఏ యాప్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి, అన్ని అప్లికేషన్స్ దీనిలో రావడం జరుగుతుంది. అండ్ మిడిల్ స్క్రీన్ వచ్చేసరికి మనకి ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించింది. మనకి ఇక్కడ 360 కెమెరా చూసుకోవచ్చు, 540 డిగ్రీస్ కెమెరా చూసుకోవచ్చు. మన కెమెరా యాంగిల్స్ ఏ కెమెరా యాంగిల్ కావాలంటే అది, ఫ్రంట్ అంటే ఫ్రంట్, బ్యాక్ అంటే బ్యాక్, మనకి చాలా యాంగిల్స్ ఉంటాయి దీనిలో మనం చూసుకోవచ్చు. అలానే మనకి ఇది వచ్చేసరికి మనకి డ్రైవర్కి సంబంధించిన మనకి స్క్రీన్ ఇది. మనం డ్రైవర్ సైడ్ కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నావిగేషన్, డ్రైవర్ అసిస్ట్, వెహికల్ ఇన్ఫో, మనకి ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు రైట్ సైడ్ వచ్చేసరికి మనకు ఆర్పిఎం చూపిస్తుంది. అలానే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి స్పీడోమీటర్ చూపిస్తుంది. చూసారంటే మనం మెనూలు ప్రెస్ చేసి మనకి ఎలా కావాలంటే అలా చెక్ చేయొచ్చు దీంట్లో. దీనిలో మనకు చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. దీని నుంచే మనకి ఇక్కడైతే మనకి ఫ్యూల్ చూపిస్తుంది. అలానే మనకి ఇక్కడ వెహికల్ హీట్ అవుతుందా, నార్మల్ పొజిషన్లో ఉందో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇలానే మొత్తం కంప్లీట్ 3 స్క్రీన్స్ వచ్చేసరికి మనకి 12.5తో రావడం జరుగుతుంది.
అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సన్ వైజర్స్ వచ్చేసరికి మనకు సన్ వైజర్స్ అయితే మనకు దీనిలో మిర్రర్ అయితే ఏం రాలేదు. అలానే మనకి టికెట్ హోల్డర్ కూడా ఏం రాలేదు. చెప్పాను కదా మనకి దీనిలో హార్మన్ కార్డన్ స్పీకర్స్ వస్తాయని 16 స్పీకర్స్ వస్తాయి హార్మన్స్ కార్డన్. అండ్ మనకి దీనిలో డాల్బీ ఆటమ్స్ కూడా ఉంది. దానికి సంబంధించిన ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది, ఇంకోటి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇంకోటి మనకి ఇలా మొత్తం 16 స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తారు దీంట్లో. అండ్ మనం ఇక్కడ ఏసీ వెంట్స్ చూసుకుంటే 2 ఏసీ వెంట్స్, ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్. అండ్ మనకు మధ్యలో చూసుకున్నట్టయితే జస్ట్ ఇది ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటుంది. అలానే ఇక్కడ మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి యూఎస్బీ కేబుల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ ఫోన్ హోల్డర్స్ కూడా ఫోన్ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనకి దీన్ని క్లోజ్ చేయాలంటే ఇలా. అండ్ మనకి మిడిల్ పార్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మొత్తం కంప్లీట్లీ పియానో బ్లాక్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ ఆటో హోల్డ్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో. అది మనకి ఇది డీజిల్ ఏఎంటీ గేర్ బాక్స్ కాబట్టి మనకి ఏఎంటీ గేర్ బాక్స్ మనకి ఇది మాన్యువల్ కాదు కాబట్టి మనకి గేర్ బాక్స్ ఇలా ఉంది ఇది. అండ్ మనకి ఇక్కడ మధ్యలో 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అడ్జస్టబుల్ ఆమ్రెస్ట్ కూడా ఇచ్చారు దీంట్లో. అండ్ ఇక్కడ కీ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనిలో మన స్టోరేజ్ ప్లేస్ చూసుకున్నట్టయితే మనకి ఇది కూలింగ్ ఉంటుంది, మొత్తం చాలా కూలింగ్ ఉంటుంది దీనిలో. ఎఫిషియెంట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇక్కడైతే మన కీ ప్లేస్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సన్ గ్లాసెస్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి SOS బటన్ ఉంది. ఇక్కడ మనకి ఇక ఈ 2 LED లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని బటన్స్ అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ. అండ్ మనకి దీన్ని పైన సన్ రూఫ్ ఓపెన్ చేయాలంటే మనకి సన్ రూఫ్ ఓపెన్ బటన్ ఇక్కడ ఇచ్చారు దీనికి. సన్ రూఫ్ ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. అలానే మనకి ఇక్కడ IRVM అయితే మనకి ఇక్కడ మనకు IRVM అయితే అడ్జస్టబుల్ IRVM ఇస్తున్నారు. ఇది ఆటో IRVM ఇస్తున్నారు. మనకి అది XEV 9S లో మనకి ఇక్కడ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. దీనిలో అయితే ఏం కెమెరా ప్రొవైడ్ చేయలేదు కదా, మనం నార్మల్ స్పేస్ ఇచ్చారు. అండ్ మనం దీని గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి వ్యానిటీ మిర్రర్ అండ్ ఇక్కడ మనకి పైన లైట్ ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా LED లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు దీనిలో. మనకి ఎక్కడ మనకి హాలోజన్ అయితే యూజ్ చేయలేదు. అలానే మనకి ఇక్కడ 2 గ్రాబ్ హ్యాండిల్, ఇక్కడ మనకి ఫ్రంట్లో మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం దీనిలో సెకండ్ రో సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందో కూడా మనం చూద్దాం దీంట్లో. అలానే మనకి ఇప్పుడు దీనిలో చూసుకున్నట్టయితే మొత్తం మనకి డ్యూయల్ టోన్తో రావడం జరుగుతుంది. మనకి ఎట్లా అంటే మనకి బీచ్ కలర్ అండ్ మనకి కొంచెం బ్రౌనిష్ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇది. అండ్ మనకి ఇక్కడ సన్సెట్స్ కూడా మన విండో షేడ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు, విండో కర్టన్స్. మనకి ఇది కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మనకి తీసేయచ్చు, ఆప్షనల్, ఇది మనకి ఇష్టం ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొంచెం మనం విండో కంట్రోల్స్ దగ్గర మనకి ఇక్కడ కొంచెం పియానో బ్లాక్లో ఇచ్చారు. అలానే మనకి ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ అయితే ఏమి ఇవ్వలేదు, మనం చేయి పెట్టుకునే ప్లేస్లో మనకు సాఫ్ట్ ప్లాస్టిక్ ఇచ్చారు. అండ్ మనం చెప్పాను కదా దీనిలో మొత్తం 16 స్పీకర్స్ ఉంటాయని హార్మన్ కార్డన్. ఇక్కడ మనకు 16లో మనకి ఇక్కడ 2 స్పీకర్స్ ఉంటాయి మనకు ఒక్క డోర్లోనే. ఇక్కడ ట్విటర్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ స్పీకర్ కూడా ఇస్తున్నారు. అలానే మనకి ఇక్కడ ఒక ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది అండ్ మనకి డోర్ హ్యాండిల్ కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ మనకు చాలా వెహికల్స్లో ఏంటంటే మనకి ఫ్రంట్లోనే మనకి వెంటిలేటర్ సీట్ ఆప్షన్ ఉంటుంది. కానీ దీంట్లో అయితే ఏంటంటే మనకు రేర్లో కూడా వెంటిలేటర్ సీట్ ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే మనకి దీనికి 3 స్టెప్స్లో మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పాన్ 1, స్పాన్ 2, ఫ్యాన్ 3 కూడా చేసుకోవచ్చు దీనిలో. మనకి దానికి సంబంధించిన బటన్ ఇది. అండ్ మనం దీన్ని ముందుకు వెనక్కి చేయలేం కానీ దీన్ని రిక్లైన్ అయితే చేయొచ్చు. దీన్ని సీటింగ్ని చూసారు కదా, రిక్లైన్ అయితే చేయొచ్చు. దీంట్లో రిక్లైన్ ఆప్షన్ అయితే ఉంది. కానీ XEV 9Sలో ఏంటంటే మనకు కొంచెం సీటింగ్ని ముందుకు వెనక్కి కూడా చేసుకోవచ్చు దీంట్లో. అండ్ మనం దీనిలో చూసుకున్నట్టయితే డ్యూయల్ జోన్ AC కంట్రోల్ యూనిట్ ఉంది. ఎలా అంటే మనకి డ్రైవర్ సైడ్ మనకి హీట్ కావాలంటే హీట్ పెట్టుకోవచ్చు, మనకు కో ప్యాసింజర్ సైడ్ కూలింగ్ కావాలంటే కూలింగ్ పెట్టుకోవచ్చు. ఏంటంటే డ్యూయల్ జోన్ మనకు ఏ సైడ్ ఏ టెంపరేచర్ పెట్టుకోవాలో ఆ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు దీనిలో. అండ్ రేర్లో ఇక్కడ మనకు 2 AC వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫ్యూచర్ ఏంటిదంటే మనకు రేర్లో కూడా మనకు వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ మనకి గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తారు, దానికి సంబంధించిన లైట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది కప్ హోల్డర్స్ అయితే మనకి ఇక్కడ ఏమైనా పెట్టుకొని ఈజీగా చిల్ కావచ్చు, మనకు మంచిగా ఉంటుంది. ఆమ్రెస్టర్ లాగా కూడా పనిచేస్తుంది ఇది మనకి. అండ్ ఇదేంటంటే మనకు బ్రింగ్ యువర్ ఓన్ డివైస్, అంటే మన డివైస్ తెచ్చుకొని మన ఐప్యాడ్ అయినా మనకి ఏమైనా ట్యాబ్ అయినా ఇక్కడ పెట్టుకొని మనకు స్టాండ్ కనెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ పెట్టుకొని మనకి ఇక్కడ చూడవచ్చు, మంచిగా చిల్ కావచ్చు. వెనకాల కూడా ఒక స్క్రీన్ సెట్ చేసేయచ్చు. అలానే మనకి ఇక్కడ ఒక 65 వాట్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఫ్రంట్ సీట్స్లో మనకి ఇక్కడ మనకి మ్యాగజైన్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం దీనిలో సెకండ్ రో సీటింగ్ కంఫర్ట్ గురించి చూసాం కదా, ఇప్పుడు థర్డ్ రో ఎలా ఉందో చూద్దాం. అండ్ మనం థర్డ్ రోకి ఎలా వెళ్ళాలంటే జస్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని ఒకసారి ప్రెస్ చేయగానే మనకి సీట్ అలానే అదే ముందుకు వెళ్ళిపోతుంది. అండ్ మనం దీనిలో లోపలికి ఎంటర్ కావచ్చు. అండ్ మనం దీనిలో సీటింగ్ కంఫర్ట్ అయితే మనకు చాలా
బాగుందనేది ఏం చెప్పలేను, కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కొంచెం కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చోవాలి. మనకు పెద్దవాళ్ళు అయితే ఏం కూర్చోలేరు, జస్ట్ చిన్న వాళ్ళైతే మనం కూర్చోవచ్చు. అలానే మనకి ఇక్కడ థర్డ్ రోలో ఇక్కడ మనకు కబోర్డ్లో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకు ఫ్యాన్, ఇది మనకు ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకు ఒక 12 వాట్స్ ఛార్జింగ్ సాకెట్, అలానే మనకి ఇక్కడ ఫ్యాన్ 1 to 3 స్పీడ్ మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనకాల 2 గ్రాబ్ హ్యాండిల్స్, అలానే మనకు స్పీకర్స్ కూడా వెనకాల ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. పెద్దవాళ్ళు అయితే ఏం కూర్చోలేం, కానీ మనకు పెద్దవాళ్ళకైతే ఏం రికమెండ్ చేయం, కానీ చిన్న వాళ్ళకైతే కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చోవచ్చు అంతే. మనకు లాంగ్ డ్రైవ్లో మనకు కొంచెం ఇబ్బంది అయి ఉంటుంది పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకైతే ఓకే. అండ్ దీని ఓవరాల్ డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకు లెంత్ 3990 mm, విడ్త్ 1821 mm అండ్ హైట్ 1647 mm. వీల్ బేస్ వచ్చేసరికి 2600 వీల్ బేస్ ఉంటుంది. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 201 mm. అండ్ దీనిలో మనకు సేఫ్టీ రేటింగ్స్ అండ్ మనకు ప్రైస్ కూడా ఉంది. దీంట్లో మీరు స్క్రీన్ పాస్ చేసి కూడా చెక్అవుట్ చేయొచ్చు. ఈ కార్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే షోరూమ్ వాళ్ళ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.